నెల్లూరులోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన బారా షాహిద్ దర్గా అందరికీ తెలిసిందే. ఇంత ప్రముఖమైన ప్రదేశాన్ని కూడా వైసీపీ కబ్జాకోరులు వదలలేదు. మాజీ మంత్రి అనిల్ కుమార్ అండతో దర్గా ప్రాంగణంలో అడ్డగోలుగా దుకాణాలు నిర్మించారు. భక్తులు పూజించే పవిత్ర సమాధులపైన నిర్మాణాలు సాగించారు. దానిపై భక్తులు, ముస్లిం పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బారా షహీద్ దర్గాని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానంటూ మాజీ సీఎం జగన్ హామీలు గుప్పించారు. వాటిని నెరవేర్చలేదనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడారు. అభివృద్ధి సంగతి అటుంచితే మాజీ మంత్రి అనిల్ కుమార్ గ్యాంగ్ ఇష్టారీతిన దర్గా ప్రాంగణంలో స్థలాలను కబ్జాలు చేసి దుకాణాలు నిర్మించారు. దుకాణాల నిర్మాణ సమయంలో పలువురు ప్రశ్నించడంతో వారిని బెదిరింపులకు గురిచేశారు. ప్రస్తుతం అక్రమ నిర్మాణాల వల్ల దర్గా కనిపించిన పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ తన ముఖ్య అనుచరుడు షేక్ మీరాకు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టడంతో వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి అనిల్ కుమార్ అండతో కబ్జాలకు తెరలేపాడు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోని వక్ఫ్ బోర్డు స్థలాలను ఆక్రమించి అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి దర్గా పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ కాలంలో బారా షహీద్ దర్గా ముఖద్వారం ఏదైతే ఉందో ఇటు పక్క నుంచి దర్గా కనబడాలని చెప్పేసి చాలా నీట్గా కనబడాలని ఈ మధ్యలో ఎక్కడ కూడా కట్టడాలు ఎటువంటి చేయరు. కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా కట్టడాలు జరగవు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడైతే దర్గాకి యొక్క అడ్డంగా సమాధులు ఉండే చోట ఈ యొక్క కట్టడం చేయడం జరిగింది. అక్రమంగా రాత్రి నిర్మించి ఒక కబ్జాకోరుతనం ఖచ్చితంగా కనబడతా ఉంది. భక్తులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దర్గా పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా లేకుండా కబ్జాకోరులు చేసినటువంటి ఘోరాలు ఇవి. ఈ పవిత్రత ఉందో బారా షహీద్ దర్గాకు ఆ పవిత్రతను కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న స్థలాలను అన్యాయకాంతం కాకుండా చేయాలా. ప్రతి సంవత్సరం లక్షల మంది జనాభా పెరుగుతున్నారు. గత సంవత్సరం 20 నుంచి 30 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వచ్చే భక్తులకు అన్ని వసతులు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ఈ సంవత్సరం 50 లక్షల మంది దాకా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ఆక్రమణలన్నీ తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. నెల్లూరులో దర్గాని సైతం వైసీపీ కబ్జాదారులు వదిలిపెట్టలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. యామిని, నెల్లూరులో బారా షాహీద్ దర్గా ఉంది. ఈ దర్గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది కూడా రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో రొట్టెల పండుగ జరగబోతుంది. ఈ రొట్టెల పండుగకి దాదాపు లక్షలాది మంది, దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేస్తారు దేశ విదేశాల నుంచి. అయితే ఈ బారా షాహీద్ దర్గాను కూడా వైసీపీ నేతలు వదిలిపెట్టలేదు. వాళ్ళు చేసినటువంటి అధికారం, ప్రజలు అధికారం ఇచ్చారు కదా, అధికారం చేతిలో ఉంది కదా అని ఎన్నెన్నో అడ్డగోలుగా వ్యవహారాలు చేసి 100 కోట్లు 1000 కోట్లు మూటలు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఈ బారా షాహీద్ దర్గా అనేది మత సామరస్యానికి చిహ్నం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయటం, అలాగే పూజలు చేయటం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఎంతో మత సామరస్యంగా ఈ బారా షాహీద్ దర్గా ఉంది. నెల్లూరులు ఎవరైనా సరే అటువైపు వెళితే దర్గాకి నమస్కారమో సలామో చేసి వెళ్లే పరిస్థితి. అయితే ఈ రోజున దర్గా కూడా కనిపించకుండా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ముఖ్య అనుచరులు మీరా మొహిద్దీన్ మరికొంతమంది ఇక్కడ దాదాపు ఒక 10 దుకాణాలు నిర్మించారు. అడ్డగోలుగా ఈ బారా షాహీద్ దర్గాలో వక్ఫ్ బోర్డు అనుమతి లేని ఎలాంటి దుకాణాలు నిర్మించకూడదు. కానీ ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా మీరా మొహిద్దీన్ ని నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే రక్షించాల్సిన వాళ్ళే భక్షించారు. ఆయన ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఈ దుకాణాల నిర్మాణం జరిగింది. వీటన్నిటిని కూడా తొలగించాలని భక్తులు, ముస్లిం పెద్దలు కోరుతూ ఉన్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ మహేష్.